అండి నా పేరు నాగేశ్వరరావు అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంతకుముందు 2 years బ్యాక్ వచ్చాము. చాలా అంటే ఇక్కడ నీట్నెస్ కానీ అది చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు చూస్తుంటే అంతా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. టైం టు టైం అన్నీ బాగానే జరిగింది. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గది అంటే మేము రాగానే బయటే తీసుకున్నాము, ఇంక ఇక్కడికి రాలేదు. తర్వాత మేము దీనికి వెళ్ళాము, మన శ్రీవాణి దర్శనం కూడా తీసుకుని ఇప్పుడు మనం అది కూడా చేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది, మంచిగా ఉంది. ఇలా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇన్ని లక్షల మందిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే కష్టం కదా. డెవలప్ చేస్తున్నారు, చాలా బాగుందండి నిజంగా. వెంకటేశయ్య, నేను గత సంవత్సరం నుంచి ఈసారి 4వ రావడం అండి. మొన్న వైకుంఠ ద్వార దర్శనానికి కూడా వచ్చాను, ఇప్పుడేమో విఐపి కోట దర్శనానికి వచ్చాను. దర్శనంతో పాటు భోజన సదుపాయం కూడా గతంలో కంటే బాగా మెరుగుపడింది. వడ కూడా కొద్దిగా యాడ్ చేసి పెట్టారు. నైట్ భోజనం కూడా బాగుంది, రైస్ కూడా మార్చారు. దర్శనం కూడా బాగుంది, ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి గతంతో పోల్చుకుంటే. అనుకున్న స్లాట్కి దర్శనం అయితే చక్కగా జరుగుతుంది. స్వామిని బాగా దర్శనం చేసుకున్నాం. నమో గోవింద. మీ పేరు? నేను వచ్చేసి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చానండి. నా పేరు రామరాజు. సంవత్సరానికి 2 సార్లు తిరుపతి వెంకటేశ్వర దర్శనంకి వస్తామండి. కింద ప్రభుత్వం కంటే కూడా ఈసారి మాత్రం స్పష్టమైన మార్పు, క్లియర్ కట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే భోజనం దగ్గర మాత్రం చాలా చక్కగా రైస్ అది బాగుంది, అన్ని రకాల కాయగూరలు అన్ని సమస్తం బాగున్నాయి. మెయిన్ ఈ చేసే వర్కర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి. ఇదివరకు కొద్దిగా ర్యాష్గా మాట్లాడేవారు, ఇప్పుడు అదేమీ లేదు. నెక్స్ట్ క్లీనింగ్ ఇదివరకు మీద కూడా చాలా బాగుంది. రూపాయికి అయితే 2,000 రూపాయల నోటికి ఎంత తేడా ఉందో మార్పు అంత స్పష్టంగా కనబడుతుందండి తిరుపతిలో. మీరేమైనా సూచన చేయాలనుకుంటున్నారు ఇంకేదన్నా టీటీడీ? కానీ గత ప్రభుత్వానికి దీన్ని చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరియు అధికారులు కానీ మంచి సలహాలు ఇస్తున్నారు. మరి ఇక్కడ శుభ్రత అనేది చాలా బాగున్నది. మరి మరుగుదొడ్లు చూసుకుంటే ఇంకా అప్పటికన్నా ఇప్పుడు బాగా మెరుగుపడ్డాయి. మరి ప్రసాదాలు చూసుకుంటే అన్నదానం చూసుకుంటే మంచిగా నీట్గా ఉన్నాయి, చాలా శుభ్రంగా ఉన్నాయి. సాంబారు చాలా రకరకాల భోజనాలతోటి మంచిగా అడిగినంత భక్తులకు పెడుతున్నారు. చాలా నీట్నెస్ బాగుంది, మంచి టేస్ట్లు ఉన్నాయి, మంచి నీట్నెస్ ఉంది. ఆహారం చాలా బాగుంది. ఇక్కడ మాత్రం వాతావరణం చూస్తుంటే అప్పటికిప్పటికి తేడాగా కనబడుతుంది. క్యూ లైన్లో నీళ్ళు అవన్నీ ఎట్టేస్తున్నారు. క్యూ లైన్లో నీళ్ళు కానీ ఆహారము కానీ తినడానికి చాలా బాగున్నది. చాలా అంటే చాలా నెంబర్ 1 అంటే నీట్నెస్ బాగుంది. మరుగుదొడ్లు మాత్రం చాలా సూపర్. మన ఇంట్లో కన్నా ఇంకా శుభ్రంగా ఉన్నాయి. ఎంతోమంది లక్షల మంది వస్తున్నప్పటికి కూడా మెయింటెనెన్స్ చేయాలంటే ఇంట్లో మెయింటైన్ చేయాలంటేనే కష్టం. అలాంటి లక్షల కోట్ల మందితోటి వస్తూ పోతూ ఉంటే మరి శుభ్రంగా అంటే చాలా శుభ్రంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము 8 మంది వచ్చాము. మేము సొంత వెహికల్తో సుప్రభాత సేవకు వచ్చాము. 3 నెలల కింద మేము టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల, దయాదాక్షల వల్ల మా లక్కీగా మాకు లాటరీ వెళ్ళింది. లాటరీ ప్రకారంలో వచ్చాం. మంచి దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల వరకు 3:20కి ఇచ్చారు. చాలా బాగుంది, చాలా దగ్గర నుండి చూసాం. మా జన్మ ధన్యమైపోయింది. మీకున్న భక్తులు ఏమన్నా చెప్తున్నారా మీకు? మీ తోటి భక్తులు? మా తోటి భక్తులు కూడా అదే అంటున్నారు. మేము వెనకాల ముందులా చూస్తుంటే అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. ఒక హిందూ సంప్రదాయం ప్రకారంగా మన యొక్క నడవడి కూడా కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉంది. చాలా బాగుంది. నమస్తే అండి, నా పేరు విజయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, కూకట్పల్లి. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో టికెట్స్ అవి ట్రై చేసాం కానీ ఏమీ దొరకలేదు. ఏదైతే దొరుకుతుందిలే భగవంతుడి మీద భారం వేసి దర్శనం కోసమని వచ్చేసిన తర్వాత లక్కీగా విష్ణు నివాసం దగ్గర SST టోకెన్స్ దొరికాయి. వితిన్ ½ an hourలో టోకెన్ దొరికాయి. దట్ ఈజ్ వండర్. యాక్చువల్లీ ½ an hour టోకెన్స్ దొరికిన తర్వాత నెక్స్ట్ డే మాకు దర్శనం వచ్చింది. దర్శనం కూడా 1.5 hourలో అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది. కంపారిటివ్లీ లాస్ట్ టైం అంటే మేము ఒక 3 years బ్యాక్ వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఏర్పాట్లు కానీ ఈవెన్ మోస్ట్ ప్రాబబ్లీ లడ్డూలో మాత్రం అప్పుడు మేము తిని అసలు చాలా బాధపడ్డాం. ఏంటంటే డ్రైగా ఉంది లడ్డు, అసలు నెయ్యి లేదు, ఏమీ క్వాలిటీ లేదని. కానీ ఇప్పుడు లడ్డు బాగుంది, ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంతమందిని ఇన్ని లక్షల మంది జనాలు రోజు మెయింటైన్ చేసేయాలంటే చాలా కష్టం. కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. థ్యాంక్ యూ. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు ఇబ్బంది కలగకుండా వాళ్ళే అక్కడ ప్రసాదం అది పంచిపెట్టారు.
సదుపాయం బాగుంది, త్వరగా జరిగింది. ఎక్కడ తోపిస్లాట్ లాగా తొయ్యడాలు అదేం లేదు, నిదానంగా భగవంతుని దర్శించుకునేటట్టు వాళ్ళు చేసి పంపించారు ఉన్న సిబ్బంది. లడ్డు ప్రసాదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ముందు మెరుగయ్యాయా? లడ్డు ప్రసాదాలు బాగున్నాయండి, మెరుగ్గా ఉన్నాయి. అటు వెళ్తేనే నేతి వాసన తెలుస్తూ ఉంది, ఇప్పుడు బాగున్నాయి. ఒకప్పుడు వడ దొరకడం కష్టమయ్యేది, ఇప్పుడు అది కూడా సులభంగా అందుబాటులోకి వచ్చింది. అభిప్రాయం అంటే ఈ శ్రీవాణి దర్శనం ఇలా పెట్టిన తర్వాత అందరికీ కొంచెం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా దేవుని దర్శించుకోవాలన్నా బాగానే దీనిగా ఉందండి. అందరూ హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ప్రెజర్ లేకుండా బాగుందండి. నేను అడిగేది ఏంటంటే మీరు చిన్నతనం నుంచి వస్తూ ఉంటారు, అవునండి. ఇప్పుడు గత 5 నెలలుగా మార్పు ఎలా ఉంది? అంటే 5 నెలలుగా అంటే మరి మేము 1 ఇయర్ అయిందండి వచ్చి, అప్పటికి ఇప్పటికి బాగుందండి. బాగుంది అంటే కొద్దిగా ఈవినింగ్ పూట అంటే ఇటువైపు వచ్చినప్పుడు కొద్దిగా ఖాళీ ఉండేది, ఇప్పుడు ఎక్కడికక్కడ వేస్తారు కదండి. అది అంటే ఓపెన్గా ఉంటే ఇంకా కొంచెం బాగుందేమో అనిపించింది, అది అంతేనండి. దర్శనంగా అన్నీ బాగున్నాయి.